మహిళల్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ గల కారణాలేంటి, ఎందుకు వస్తాయి? మహిళల్లో కిడ్నీ స్టోన్స్ రావడానికి గల కారణాలేంటి? మహిళలు రోజువారీ జీవితంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి సందేహాలన్నీ నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు సికింద్రాబాద్ అపోలో హాస్పిటల్స్ నుంచి యూరాలజిస్ట్ అండ్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ సంయుక్త గారు. హలో డాక్టర్ సంయుక్త. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మహిళల్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి డాక్టర్? అంటే కంపేర్ చేస్తే మేల్స్తో అవును, మహిళల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కొంచెం కామన్ అండి. యంగర్ ఏజ్ గ్రూప్ అనొచ్చు, లేకపోతే కొంచెం ఓల్డర్ ఏజ్ గ్రూప్ అనొచ్చు, చాలా కామన్గా వస్తాయి. ఎందుకు వస్తాయి అనడానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే క్రాస్ ఇన్ఫెక్షన్స్, అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ జనరలీ క్రాస్ కంటామినేషన్ వల్ల, అంటే ఫీమేల్స్లో ఏంటంటే యూరినరీ ట్రాక్ట్, జెనైటల్ ట్రాక్ట్, ఏనల్ ట్రాక్ట్ అన్నీ పక్కపక్కనే ఉన్నాయి. ఏ ఒక్క దాంట్లో ఇన్ఫెక్షన్ ఉన్న బ్యాక్టీరియా ఉన్నా దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అది కాకుండా చెప్పినట్టు వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడము. ఇంకోటి ఏంటంటే మహిళల్లో ఈ మూత్రనాళం యురెత్రా అన్నది చాలా చిన్నగా ఉంటుంది, 4 సెంటీమీటర్స్ లెంత్ ఉంటుంది. సో ఈజీగా బ్యాక్టీరియా వచ్చి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అది కాకుండా మహిళలు నీళ్లు సరిగ్గా తాగకపోవడం వల్ల, యూరిన్ ఎక్కువసేపు ఆపుకోవడం వల్ల, లేకపోతే అన్హైజీనిక్ ప్రాక్టీస్ అంటే నీట్గా క్లీన్గా హైజీనిక్గా లేకపోవడం వల్ల కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. డాక్టర్ సంయుక్త, మహిళలు మూత్రం చేసేటప్పుడు నొప్పి, మంట రావటం, తరచుగా మూత్రం రావటం, దీనికి గల కారణాలు ఏంటండి? సో జనరలీ యూరిన్లో మంట వస్తున్నా, యూరిన్ వెళ్ళేటప్పుడు నొప్పిగా ఉన్నా, లేకపోతే చుక్కా యూరిన్ వెళ్తున్నట్టున్నా, విపరీతమైన నొప్పున్నా, కొంతమందికి రక్తం వస్తున్నట్టున్నా, మీరు అన్నట్టు తరచుగా యూరిన్ వస్తుంది అంటే జనరలీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లో ఇటువంటి సిమ్టమ్స్ ఉంటాయండి. కిడ్నీలో కానీ, మన కిడ్నీలో కానీ, మూత్రనాళం యురేటర్స్లో కానీ స్టోన్స్ ఉన్నా కూడా ఇటువంటి సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మహిళలు ఎందుకు ఎక్కువగా యూటీఐకి గురవుతూ ఉంటారండి? నేను చెప్పినట్టు ఒకటి మూత్రనాళం చిన్నగా ఉండడం వల్ల 4 సెంటీమీటర్స్, మేల్స్ కంటే కంపేర్ చేస్తే ఈజీగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది కాకుండా వేరే క్రాస్ కంటామినేషన్, వేరే ఆర్గన్స్ నుంచి, అంటే వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, లేకపోతే మనం మోషన్ వెళ్ళే దగ్గర ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఈజీగా ఉంటాయి అన్నమాట. డాక్టర్ సంయుక్త, మహిళల్లో మూత్రంలో రక్తం కనిపిస్తే అది దేనికి సంకేతం? సో చాలామంది నన్ను ఫ్రీక్వెంట్గా ఈ క్వశ్చన్ అడుగుతారండి. సో నార్మల్గా జనరల్ టెస్ట్ చేసుకున్నప్పుడు కూడా వాళ్ళు మాస్టర్ చెకప్ లేదా యూరిన్ టెస్ట్ చేస్తే బ్లడ్ ఇన్ ద యూరిన్ అని రాగానే భయపడతారు. కానీ అసలు భయపడాల్సిన అవసరం లేదండి. జనరలీ బ్లడ్ మనకి మూత్రంలో రక్తం కనిపిస్తుంది అంటే అది 2 కామన్ రీజన్స్ వల్ల ఉంటుంది. ఒకటి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు, ఇంకోటి రాళ్ళు, కిడ్నీలో కానీ, మూత్రనాళంలో కానీ, మూత్ర సంచిలో కానీ రాళ్ళు ఉంటే కూడా ఈ యూరినరీ ట్రాక్ట్ స్టోన్స్ వల్ల కూడా రక్తం రావచ్చు. చాలా రేర్గా, అంటే కొంచెం 50 ఇయర్స్ పైబడిన వాళ్ళలో నొప్పి ఏమీ లేకుండా ఉట్టి యూరిన్లో రక్తం మాత్రమే పోతుంది అంటే అప్పుడు దానికి ఫర్దర్ ఎవాల్యుయేట్ చేస్తామట. క్యాన్సర్ లాంటిది ఏమైనా ఉందా లేదా చూడడానికి అసెస్ చేస్తాం. అయితే డాక్టర్, మహిళల్లో కిడ్నీ స్టోన్ గల కారణాలు ఏంటి, ఎందుకు వస్తాయి, దీన్ని మనం ఎలా గుర్తించాలి? సో రాళ్ళన్నవి ఎవరిలో రావచ్చండి, మేల్స్లో అయినా రావచ్చు, మహిళల్లో అయినా రావచ్చు. సో ఎవరికైనా కిడ్నీలో కానీ ఎక్కడైనా మన యూరినరీ ట్రాక్లో రాళ్ళు అన్నవి ఎందుకు వస్తాయంటే, ఒకటి నీళ్లు సరిగ్గా తాగకపోవడం వల్ల. మనది కొంచెం వేడి ప్రదేశం అండి, ట్రాపికల్ క్లైమేట్. సో నీళ్లు అంటే ఒక 2.5 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్, అది సమ్మర్ అయినా వింటర్ అయినా రెయినీ అయినా తాగాలి. మనం నీళ్లు సరిగ్గా తాగకపోతే ఏంటంటే యూరిన్ కాన్సన్ట్రేట్ అయిపోద్ది, అప్పుడు ఈ క్రిస్టల్స్ నార్మల్లీ యూరిన్లో వాష్ అవుట్ అయిపోవాలన్నమాట. సో అవి వాష్ అవ్వకపోవడం వల్ల అవి అలా కిడ్నీలో డిపాజిట్ అయ్యి రాళ్ళు ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా ఆడవాళ్ళు, ఎస్పెషలీ వర్కింగ్ ఉమెన్, యూరిన్ని చాలా ఎక్కువసేపు ఆపేస్తారండి. వాళ్ళ వర్కింగ్ ప్లేస్లో వాష్రూమ్స్ నచ్చక కానీ అలాంటి మల్టిపుల్ రీజన్స్ వల్ల వాళ్ళు యూరిన్కి వెళ్లకుండా ఆపేస్తారు. అలాంటి కండిషన్స్లో కూడా కిడ్నీలో కానీ ఎక్కడైనా స్టోన్స్ ఫామ్ అవ్వచ్చు. తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తున్న వాళ్ళలో కూడా కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వచ్చు. అంటే యాక్చువల్లీ మీరు అన్నట్టు వర్కింగ్ ప్లేస్లో వాటర్ ఎక్కువ తాగితే యూరిన్కి వెళ్లాల్సి వస్తుందని, వాటర్ కూడా తక్కువగానే తాగుతూ ఉంటారు. అంటే ఇప్పుడు వాటర్ ఎంత వరకు తీసుకోవచ్చు అంటారు? అదే అండి, నేను చెప్పినట్టు అట్లీస్ట్ ఒక డేలో మీరు సమ్మర్ అని, వింటర్ అని సీజన్స్ వారిగా డివైడ్ చేయకపోతే నార్మల్గా ఒక 24 అవర్స్లో 2.5 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగితే సరిపోద్దండి. అంటే నేనేమంటే వాటరే కాదు, మనం కొబ్బరి నీళ్ళు తాగొచ్చు, మజ్జిగ తాగొచ్చు, జ్యూస్ తాగొచ్చు. బేసికలీ బాడీని హైడ్రేటెడ్గా ఉంచాలన్నమాట. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలామంది చేసేది ఏంటంటే, మేము తాగుతున్నాం మేడం 2 లీటర్స్ వాటర్,
పొద్దున్న ఒక 1 లీటర్ తాగుతాము, ఆఫీస్ వెళ్ళిపోతాం, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాతే నీళ్లు తాగుతామని. అలా చేసినా కూడా బాడీ డీహైడ్రేట్ అయ్యి ఇన్ఫెక్షన్స్, స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మనం పొద్దున్న నుంచి రాత్రి పడుకునే వరకు కంటిన్యూస్గా బాడీని అప్పుడప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు తాగైనా హైడ్రేట్ చేస్తూ ఉండడం ఇంపార్టెంట్. అంటే ఇన్ఫ్లమేషన్ ఎంతవరకు కారణం అవుతుంది ఈ మూత్ర సమస్యలకు? అంటే మన బాడీలో ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా ఇన్ఫ్లమేటరీ సైన్స్ ఉంటాయండి. జనరలీ యూరిన్ ఇన్ఫెక్షన్ని మేము నెగ్లెక్ట్ చేయొద్దు అనే చెప్తాం. ఎందుకంటే ఒకసారి 2 సార్లు యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే ఓకే, కానీ అదే తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే అవును మీరు అన్నట్టు ఒకటి కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ రావచ్చు. ఊరికేనే యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల కిడ్నీలు కూడా డ్యామేజ్ అవుతాయి అన్నమాట. రీనల్ స్కారింగ్ అంటాము. దానివల్ల బీపీ పడగడము, కిడ్నీస్ ఈజీగా పనిచేయకపోవడము, యూరిన్లో ప్రోటీన్ పోవడం లాంటి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. డాక్టర్, యాక్చువల్లీ ఉమెన్స్కి ఎక్కువ ఆఫ్టర్ డెలివరీ, కానీ ఏజ్ అయిన తర్వాత ఎక్కువ ఈ మూత్ర సమస్యలు మనం వింటూ ఉంటాం. అంటే కొంచెం మూత్రం తొందరగా ఆపుకోలేకపోవడం, దీనికి గల కారణాలు ఏంటి? సో అవును మీరు అన్నది కరెక్టే. పోస్ట్ డెలివరీ కానీ ఏజ్ ఎల్డర్లీ పీపుల్లో ఈ అర్జెన్సీ అంటారంట. అంటే వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళే లోపల వాళ్ళు యూరిన్ హోల్డ్ చేసుకోరు, లీక్ అయిపోద్ది మాట. 1-2 చుక్కలు, కొంతమందికి ఇంకా ఎక్కువ లీక్ అవడం కూడా అవుతుంది. సారీ టు ఇంటరప్ట్ యూ. అంటే నార్మల్ డెలివరీ వాళ్ళకి ఇలాంటి సమస్య ఎక్కువగా ఉంటుంది అని విన్నాను డాక్టర్. డెలివరీతో ఏం సంబంధం లేదండి. నార్మల్ డెలివరీ, సిజేరియన్ అని లేదు, అర్జెన్సీ అంటామంటే దీన్ని. సో అర్జెన్సీ అన్నది 2 కేటగిరీ ఆఫ్ పీపుల్లో రావచ్చు. ఒకటి అవును మీరు అన్నట్టు ఎల్డర్లీ పీపుల్లో వస్తుంది, దాన్ని ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అని అంటామన్నమాట. ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటే ఏంటంటే మూత్రం హోల్డ్ చేసే కెపాసిటీ మూత్ర సంచికి తగ్గుతుంది అన్నమాట. సో దానివల్ల వాళ్ళు ఎక్కువసేపు యూరిన్ని హోల్డ్ చేసుకోలేరు. ప్రెగ్నెన్సీ తర్వాత అంటే ఎస్పెషలీ డెలివరీ అయిన తర్వాత నార్మల్ కానీ వెజైనల్ డెలివరీ కానీ సిజేరియన్ డెలివరీ అయినా కూడా కొన్నిసార్లు ఈ అర్జెన్సీ అన్నది ఉంటుందండి. కానీ అది ఎక్కువగా వరి అవ్వాల్సిన ఇష్యూ కాదు. కారణం ఏంటి డాక్టర్? అర్జెన్సీ అన్నది జనరలీ పోస్ట్ డెలివరీ చాలా మందికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళ జనరలీ మదర్స్ వాళ్ళ చైల్డ్ని చూసుకునే దాంట్లో కాన్సన్ట్రేషన్లోనే ఉంటారు, కానీ వాళ్ళు వాటర్ సరిగ్గా తాగుతున్నారా లేదా చూసుకోరు. సో యూరిన్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్ అన్నమాట పోస్ట్ డెలివరీ. అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. కొంతమందికి ఏంటంటే డిఫికల్ట్ డెలివరీ అన్నా లేకపోతే సిజేరియన్ చేసేటప్పుడు కానీ అది చాలా కష్టమైన డెలివరీ అయితే కూడా కొన్ని రోజుల వరకు ఈ అర్జెన్సీ లాంటిది ఉండి నిదానంగా మెల్లిగా తగ్గిపోతుంది. అంటే స్ట్రెస్ కూడా ఇలాంటి అర్జెన్సీ కారణం అవుతుందా డాక్టర్? ఎస్ డెఫినెట్లీ. పోస్ట్ సర్జికల్ స్ట్రెస్ కూడా ఉండొచ్చు, కానీ అది తగ్గిపోద్దండి. ఇట్స్ నాట్ పర్మనెంట్ సర్జికల్ స్ట్రెస్, నార్మల్ రెగ్యులర్ లైఫ్ స్టైల్లో కూడా రావచ్చండి. ఓవర్ యాక్టివ్ బ్లాడర్ సిమ్టమ్స్ రావచ్చు. మరి దీనికి ప్రివెన్షన్స్ ఏంటి మరి? సో జనరలీ మనం ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అన్నది సస్పెక్ట్ చేస్తున్నాము పేషెంట్స్లో అంటే ఫస్ట్ 2 ఇంపార్టెంట్ థింగ్స్ చెక్ చేసుకుంటామండి. ఒకటి యూరిన్ టెస్ట్ చేస్తాం, ఎందుకంటే యూరిన్ ఇన్ఫెక్షన్ మోస్ట్ కామన్ కాజ్ ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్కి. దాని తర్వాత ఒక అల్ట్రాసౌండ్ కూడా చేస్తామంటే, ఎందుకంటే మూత్రం పోసిన తర్వాత మూత్రం ఏమైనా ఎక్కువ మిగులుతుందా లేదా చెక్ చేసుకోవడానికి. ఈ 2 నార్మల్గా ఉన్నాయి అంటే అప్పుడు ఓవర్ యాక్టివ్ బ్లాడర్కి ఎక్సర్సైజెస్ ప్లస్ మెడికేషన్ చెప్తామండి. ఆల్మోస్ట్ 90 to 95% పీపుల్కి ఎక్సర్సైజెస్ అండ్ మెడికేషన్తోనే కంప్లీట్ రెస్పాన్స్ వచ్చేస్తుంది అనమాట. కొంతమందికి ఏంటంటే ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్తో పాటు ఇన్కాంటినెన్స్ కూడా ఉంటుంది, అంటే తుమ్మితే దగ్గితే యూరిన్ లీక్ అవుతుంది. అటువంటి వాళ్ళకి ఎక్సర్సైజ్ చేసినా మందులు వాడినా కూడా రెస్పాన్స్ లేని వాళ్ళకి అప్పుడు సర్జికల్ ఆప్షన్ ఇస్తాం అన్నమాట. అంటే టాబ్లెట్స్ తో ఎక్సర్సైజ్ తో ఈ ప్రాబ్లం క్యూర్ అయ్యే ఛాన్స్ ఉందా? డెఫినెట్లీ. మెయిన్ రీజన్ కాజ్ ని ఐడెంటిఫై చేసి ట్రీట్ చేసి మెడికేషన్ పెడితే సరిపోతుంది. అంటే మహిళల్లో డయాబెటీస్ ఉండే వాళ్ళకి కూడా ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది కదా? డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎలాంటి క్యూర్ చేస్తారు? అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు రావచ్చు, ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు రావచ్చు, లేకపోతే బాగా లాంగ్ స్టాండింగ్ బెడ్ రిడన్ పేషెంట్స్లో రావచ్చు, ఉమెన్ హార్మోనల్ థెరపీస్ మీద ఉన్న వాళ్ళలో రావచ్చు. మీరు అన్నట్టు ఎక్కువ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీలో ఎక్కువ టెన్షన్ పడే వాళ్ళకు కూడా ఇది రావచ్చు. సో మెయిన్ కాజ్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తాం అన్నమాట. కాజ్ని ఐడెంటిఫై చేసి ట్రీట్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద టైం అది సాల్వ్ అయిపోద్ది. అంటే ఎందుకు వస్తుంది డాక్టర్? అంటే ఇప్పుడు మీరు చెప్పినవి ఏవి కాకుండా హెల్దీ పర్సన్స్ కూడా ఇలాంటి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉందంటారా? జనరలీ తక్కువ అండి. ఇడియోపతిక్ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనేది చాలా తక్కువ. జనరలీ ఓవర్ యాక్టివ్ బ్లాడర్కి ఏదో కాజ్ ఉంటుంది, ఐదర్ వాళ్ళకి ఎగ్జామ్ స్ట్రెస్, ఎస్పెషలీ యంగ్ స్టూడెంట్స్లో ఈ ఎగ్జామ్ స్ట్రెస్, ఆ టైంలో వాళ్ళు వాష్రూమ్కి ఊరికే వెళ్ళాలనిపిస్తుంది, లేకపోతే వాళ్ళు ఎగ్జామ్ సెంటర్లో ఎక్కువసేపు కూర్చోలేరు. సో యంగ్ పేషెంట్స్లో స్ట్రెస్ మోస్ట్ కామన్ కాజ్ ఉంటుందండి. ఎల్డర్లీ అంటే కొంచెం 45-50 ఇయర్స్ దాటిన వాళ్ళు యూటీఐస్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, లేకపోతే ఎక్సెస్ ఫ్యాట్, ఒబెసిటీ, అవన్నిటి వల్ల కూడా ఓవర్ యాక్టివ్ బ్లాడర్ సిమ్టమ్స్ రావచ్చు. ఇప్పుడు ఓవర్ యాక్టివ్ బ్లాడర్ సిమ్టమ్స్ ఎక్కువగా
అంటే ఎలా గుర్తించాలి డాక్టర్ దీనికి? సో ఓవర్ యాక్టివ్ బ్లాడర్కి 3 ఇంపార్టెంట్ క్రైటీరియా ఉంటాయండి. ఏంటంటే ఫ్రీక్వెన్సీ, అంటే కొంచెం కొంచెం యూరిన్ ఎక్కువ సార్లు వెళ్తూ ఉంటారు, ఎస్పెషలీ రాత్రిపూట ఇంకా ఎక్కువ సార్లు లేస్తూ ఉంటారు. సో వాళ్ళకి రాత్రిపూట నిద్ర సరిగ్గా పోలేరు, ఒక 3, 4, 5 సార్లు లేస్తూ ఉంటారు అనమాట. ఒకటి ఫ్రీక్వెన్సీ. ఇంకోటి అర్జెన్సీ, అంటే ఏంటంటే వాళ్ళకి ఇంకా యూరిన్ సెన్సేషన్ వచ్చిందంటే వాళ్ళు ఆపుకోలేరు, అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్ళిపోవాల్సిందే, లేకపోతే యూరిన్ లీక్ అయిపోద్ది. నాక్ట్యూరియా అన్నది రాత్రిపూట ఎక్కువ సార్లు లేవడం అన్నమాట. సో ఈ 3 సిమ్టమ్స్ ఉన్నాయి అంటే తప్పకుండా యూరాలజిస్ట్ని కలవాల్సి వస్తుంది. అంటే డాక్టర్ మీ దగ్గర మీరు యూరో గైనకాలజిస్ట్, ఎక్కువగా మహిళలు ఏ సమస్య మీద మీ దగ్గరకు వస్తూ ఉంటారు? అంటే ఏజ్ గ్రూప్స్ ఉంటాయండి. సో జనరలీ 15 to 25 years ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యలు కానీ స్టోన్ సమస్యలతో వస్తారన్నమాట. కొంచెం 45+ ఉన్న వాళ్ళు, 45-50 years ఉన్న వాళ్ళు ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ సిమ్టమ్స్ ఎక్కువ, అంటే యూరిన్ ఆపుకోలేకపోవడం, లేకపోతే తుమ్మితే దగ్గితే యూరిన్ లీక్ అయిపోవడము, తెలియకుండా యూరిన్ లీక్ అయిపోవడం, ఇన్కాంటినెన్స్, వీటితో ఎక్కువ వస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు చాలా యంగర్ జనరేషన్, అంటే టీనేజర్స్లో పీసీఓడి, పీసీఓఎస్ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి డాక్టర్. అంటే దీనికి గల కారణాలు ఏంటి? ఎందుకని యంగ్ ఏజ్లోనే అందరికీ 90% టీనేజర్స్కి పీసీఓడి, పీసీఓఎస్? అంటే దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మన డయట్ అండ్ లైఫ్ స్టైల్. మెయిన్లీ ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువ అయిపోయిందండి. అంటే మన కాలంలో కానీ ఒక 25-30 years బ్యాక్ వరకు వెళ్ళినా కూడా ఎంత 13 years 14 years బ్యాక్ అయినా అట్లీస్ట్ ఆడుకునే వాళ్ళు, ఫిజికల్ యాక్టివిటీ ఉన్నది, ఇంట్లో పనులైనా చేసేవారు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ దమ్ చదువుకుంటున్నారు, సో చాలాసేపు కూర్చొని చదువుకుంటూనే ఉంటారు సిట్టింగ్ పొజిషన్లో. ఇంకోటి వర్కింగ్ క్లాస్ అయితే వాళ్ళ ల్యాప్టాప్స్ ముందు కానీ వారు వర్కింగ్ ప్లేస్లో ఆల్మోస్ట్ 7 to 8 hours కంటిన్యూస్గా కూర్చొని ఉంటారు. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. డయట్ అండి. సో మోస్ట్ ఆఫ్ దమ్ ద ప్రాబ్లం ఏంటంటే బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ ఆ టైంకి అవ్వదండి. బ్రేక్ఫాస్ట్ లంచ్ అయిపోద్ది, లంచ్ డిన్నర్ అయిపోద్ది. సో వెన్ దెర్ ఇస్ నో రెగ్యులారిటీ, డెఫినెట్లీ బాడీలో హార్మోనల్ చేంజెస్ కూడా డెఫినెట్లీ వస్తాయి. దానివల్ల కూడా పీసీఓడి రావచ్చు. ఇంకోటి ఏంటంటే స్లీప్ ప్యాటర్న్స్ అండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ అట్లీస్ట్ నైట్లో ఒక 6 hours to 7 hours అన్ఇంటరప్టెడ్ స్లీప్ ఉండాలి. అంటే ఐడియల్గా అందుకే పెద్దవాళ్ళు కూడా అంటారు కదా, అర్లీ టు బెడ్ అండ్ అర్లీ టు రైజ్ అని. అంటే మనం 10-11 కల్లా పడుకుంటే మనం మార్నింగ్ 6-7 కల్లా లేస్తాం. మనం పడుకోవడమే 1 గంట 2కి పడుకుంటే ఇంకా హోల్ డే మన రిథమ్ అంతా డిస్టర్బ్ అయిపోద్ది కదా. సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఈ టైంలో టీనేజర్స్కి వస్తుంది ఈ 3 రీజన్సే. అంటే దానికి క్యూర్ ఏంటి మ్యామ్? అంటే మెడిసిన్స్ కాకుండా ఏమైనా క్యూర్ చేసుకోవచ్చా? ఓన్లీ పీసీఓడికి, పీసీఓఎస్కి మెడిసిన్స్ ఖచ్చితంగా యూజ్ లేదండి? కానే కాదు. ఆల్మోస్ట్ 60 to 70% మందికి అసలు మందులే అవసరం లేదండి. చాలా మంది మా దగ్గర పేషెంట్స్ ఈ పీసీఓడితో వస్తారు, వాళ్ళకి ఫుడ్, లైఫ్ స్టైల్ ఈ చేంజెస్తోనే సాల్వ్ అయిపోద్ది. కొంతమందికి కొంచెం ఇంకా ఎక్కువ ఈ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ కాకుండా మాకు అల్ట్రాసౌండ్లో కానీ వేరే టెస్ట్లో కానీ ఇంకా అబ్నార్మాలిటీస్ కనిపిస్తే అది కూడా వీళ్ళకి ఈ చేంజెస్తో పాటు షార్ట్ టర్మ్ మెడికేషన్ పెట్టి వీటి చేస్తూ మానిటర్ చేస్తూ ఉంటాం అన్నమాట. అది చాలా పెద్ద మిత్ అండి. చాలామంది అనుకుంటారు దట్ పీసీఓడి అంటే కంపల్సరీ మెడికేషన్ వాడాలని. లేదు, పీసీఓడికి మ్యాక్సిమం టైము మనము డైట్, లైఫ్ స్టైల్, యోగా చేస్తూ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ పెంచితే సరిపోద్దనే చెప్తాం. అంటే ఇప్పుడు గర్ల్స్ కానీ టీనేజర్స్ కానీ పీరియడ్స్ టైం టు టైం రాకపోవటానికి ఈ 2 రీజన్స్ అయినా థైరాయిడ్ కూడా ఒక రీజన్ ఉంటుంది. అంటే జనరలీ ఫర్ ఎగ్జాంపుల్ ప్యూబర్టీ అటైన్ అయితే ఒక 12-13 yearsకి ఫస్ట్ 2 to 3 years ఆఫ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వెరీ కామన్. ఎందుకంటే బాడీ అడాప్ట్ అయ్యి అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. కొంతమందికి చాలా ఫ్రీక్వెంట్గా వచ్చేయచ్చు, కొంతమందికి ఎక్కువ బ్లీడ్ అవ్వచ్చు, కొంతమంది తక్కువ బ్లీడ్ అవ్వచ్చు, కొంతమంది గ్యాప్ ఎక్కువ రావచ్చు. సో జనరలీ దానికి వరి అవ్వద్దని చెప్తాము. బట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ థైరాయిడ్ అబ్నార్మాలిటీ ఆల్రెడీ ఉన్నవాళ్ళు కానీ, ఆల్రెడీ మెడికేషన్ మీద ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే మనకి పీసీఓడి చేంజెస్లా అనిపిస్తున్నా, అంటే వాళ్ళకి ఎక్సెస్ ఆఫ్ యాక్నే వస్తున్నా, సడన్గా వెయిట్ గెయిన్ ఎక్కువ వస్తున్నా, హెయిర్ లాస్ వస్తున్నా, ఇలాంటివి వస్తున్నాయంటే ఫర్దర్ ఎవాల్యుయేట్ చేసి చూస్తాం అన్నమాట. అంటే థైరాయిడ్ కూడా మీరు అన్నట్టు మెడిసిన్స్ లేకుండా క్యూర్ చేసుకోవచ్చా డాక్టర్? అంటే డిపెండ్స్ అండి. మానిటర్ చేస్తాం అన్నమాట. అంటే T3, T4, TSH అన్న చెక్ చేస్తాము. సో దాంట్లో వీ చెక్ మాట, అంటే ఎంత తక్కువ ఉంది లేకపోతే ఎంత ఎక్కువ ఉంది, దాన్ని బట్టి దానికి నిజంగా మెడికేషన్ ఇవ్వాలంటే కూడా చాలా లో డోస్తో స్టార్ట్ చేస్తారండి. చేసి మానిటర్ చేస్తూ చూసుకుంటారు అన్నమాట. అంటే ఇప్పుడు పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ ఇలాంటివి కూడా మూత్ర సమస్యలకు ఏమైనా కారణం అయ్యే అవకాశం ఉందా? థైరాయిడ్ వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ అన్లైక్లీ అండి. ఇట్స్ నాట్ కామన్. ఓన్లీ థింగ్ వాట్ హ్యాపెన్స్ ఇస్ పేషెంట్ వెయిట్ గెయిన్ అయ్యి దానివల్ల వాళ్ళకి కొంచెం మూత్ర సంచి జారడం కానీ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ సిమ్టమ్స్ లాంటివి రావచ్చు.
పీసీఓడి వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ చాలా రేర్ అండి. డాక్టర్, మూత్ర సంచి ఎందుకు జారుతుంది? సో దాన్ని సిస్టోసీల్ అని అంటామండి. సో మూత్ర సంచి జారడానికి చాలా రీజన్స్ ఉంటాయండి. ఒకటి, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి అక్కడ మొత్తం మజిల్స్ అన్ని వీక్ అయిపోయి రావచ్చు. లేకపోతే మల్టిపుల్ నార్మల్ డెలివరీస్ మల్టిపుల్ అయిన వాళ్ళకి అక్కడ పెల్విక్ మజిల్స్ వీక్ అయిపోవడం వల్ల రావచ్చు. లేకపోతే డిఫికల్ట్ డెలివరీస్ అయిన వాళ్ళకి కూడా వీక్ అయిపోయే ఛాన్స్ ఉంటాయి. ప్రీవియస్గా పెల్విక్ సర్జరీస్ అయిన వాళ్ళు, లేకపోతే అక్కడైనా రేడియేషన్ థెరపీ తీసుకున్న వాళ్ళు, ఇంకేదైనా క్యాన్సర్స్ కానీ దానివల్ల కూడా మూత్ర సంచి వీక్ అయి జారిపోవచ్చు. ఎక్సెస్ వెయిట్, ఒబెసిటీ ఉంటే కూడా ఆ పెల్విక్ మజిల్స్ హోల్డ్ చేయలేక జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, మీరు అన్నట్టు లాట్ ఆఫ్ అబార్షన్స్, ఎక్కువ డెలివరీస్ అలాంటివి ఉంటే మూత్ర సంచి జారిపోయి తరచూ మూత్రం వెళ్లాల్సిన అవసరం వచ్చే అవకాశం ఉంటుందంట. అంటే సిస్టోసీల్లో 2 రకాల సిమ్టమ్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే పేషెంట్కి ఊరికూరికనే యూరిన్ వెళ్ళాలి అనిపించచ్చు. ఇంకో సిమ్టమ్ ఏమవుద్దంటే అది మూత్రం సంచి ఎక్కడి నుంచి జారుతుంది, మన గర్భసంచి ద్వారం నుంచి బయటకు జారి కనిపిస్తుంది. కొంతమందికి ఏంటంటే ఆ జారిన పాటలో యూరిన్ మిగలడం వల్ల మళ్ళీ వెళ్ళాలి, మేము ఫుల్గా వెళ్ళలేదు, కంప్లీట్గా ఇంకా యూరిన్కి వెళ్ళలేదు అన్న సెన్సేషన్తో మళ్ళీ వెళ్ళాలని కూడా అనిపించచ్చు. కొంతమందికి ముక్కితే ఫ్రీగా యూరిన్ వెళ్తున్నట్టు కూడా అనిపించచ్చు. కిడ్నీలో స్టోన్స్ అనేవి వాటర్ ఎక్కువ అంటే డీహైడ్రేషన్ మూలంగానే వచ్చే అవకాశం ఉందా, లేకపోతే వాటర్ ఎక్కువ ఫ్రీక్వెంట్ గా తీసుకుంటున్నా కూడా కిడ్నీలో స్టోన్స్ వచ్చే ఛాన్స్ ఉందా? అది చాలా తక్కువ అండి. జెనెటిక్ రీజన్స్ ఉండొచ్చు. చాలా తక్కువ రీజన్, చాలా చిన్నది. అంటే ఫ్యామిలీలో మల్టిపుల్ పీపుల్కి ఇలా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటే వీళ్ళకి కూడా స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. జనరలీ అలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు రికరెంట్ స్టోన్ ఫార్మర్స్ ఉంటారండి. అంటే వాళ్ళకి మనం ఒక్కసారి సర్జరీ చేసి తీసినా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకి ఏం చేస్తామంటే స్టోన్ అనాలిసిస్ అని చేస్తామన్నమాట. అంటే ఏంటంటే ఆ స్టోన్ని తీసి దాన్ని అనాలిసిస్కి పంపించి వీళ్ళకి పర్టికులర్గా ఏ టైప్ ఆఫ్ స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి అన్న చూసి ఆ పర్టికులర్ స్టోన్స్కి రాకుండా చూసుకుంటాం. అంటే ఇప్పుడు కిడ్నీలో స్టోన్ వస్తే ఓన్లీ వాటర్ ఇంటేక్ ఇంక్రీజ్ చేస్తే అది దాన్ని క్యూర్ చేయొచ్చా, లేకపోతే ఖచ్చితంగా మనం ప్రాసెస్ కి వెళ్లాల్సిందేనా? అసలు అది కూడా ఒక పెద్ద అపోహే అండి. చాలా మంది అనుకుంటారు నార్మల్ జనరల్ చెకప్ లోకి వెళ్తే కూడా మాకు స్టోన్ వచ్చింది ఇంకా సర్జరీ చేయించుకోవాలా అని. అసలు అవసరమే లేదండి. సర్జరీ కిడ్నీ స్టోన్ లో ఎప్పుడు చేస్తామంటే, ఒకటి స్టోన్ చాలా పెద్దది, అంటే ఒక 16 mm 2 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు రాయి ఉన్నా, లేదంటే ఆ రాయి వల్ల అడ్డుకుపోయి కిడ్నీలో వాపు ఉన్నా, లేకపోతే కిడ్నీలో ఇన్ఫెక్షన్ వస్తున్నా, లేకపోతే ఈ రాళ్ళు ఉండడం వల్ల తరచుగా యూరిన్లో ఇన్ఫెక్షన్ వస్తున్నా, కొన్నిసార్లు రాయి కిడ్నీ నుంచి వచ్చి మూత్రనాళాలను అడ్డుకుపోద్ది, యూరేటర్ అన్నమాట. అలాంటి కండిషన్స్లో ఇన్ఫెక్షన్, ఇలాంటి స్పెషల్ కండిషన్స్లోనే కిడ్నీలో ఉన్న స్టోన్స్కి సర్జరీ చేస్తాం. మామూలుగా మనం మాస్టర్ చెకప్లో డిటెక్ట్ చేసి ఒక 6 mm స్టోనో 7 mm స్టోనో ఉందంటే మానిటర్ చేస్తాం, కానీ దానికి సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. కిడ్నీలో స్టోన్ ఉంటే ముందుగా వచ్చే సిమ్టమ్స్ ఏంటి, ఎలా గుర్తించాలి, దానికి ఎలా ఫర్దర్గా అంటే ఎలా కేర్ తీసుకోవాలి? అంటే ఎటువంటి సిమ్టమ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి స్టోన్ ఉంది అనగానే? సో జనరలీ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఒక రీనల్ కోలిక్ అంటామండి. అంటే ఏంటంటే నడుములో వెనక భాగంలో నొప్పి, ఆ నొప్పి ఎలా ఉంటుందంటే గుంజుతున్న నొప్పిలా ఉంటుంది అన్నమాట. సో ఆ గుంజుతున్న నొప్పి కొంతసేపు మీరు పెయిన్ కిల్లర్ వేసుకున్నంతసేపు తగ్గుతుంది, మళ్ళీ పెయిన్ కిల్లర్ ఆపగానే మళ్ళీ వస్తుంది. సో దాన్ని రీనల్ కోలిక్ అంటామన్నమాట. ఈ పెయిన్ ఒకటే కాకుండా వాంతులాగా సెన్సేషన్, నాజియా రావడము, యూరిన్ వెళ్ళేటప్పుడు విపరీత నొప్పి రావడము, మంట రావడం, తరచుగా యూరిన్ వెళ్ళడము, కొంతమందికి యూరిన్లో రక్తం కూడా రావచ్చు. మరి దీనికి ట్రీట్మెంట్ ఏంటి డాక్టర్? సో జనరలీ ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ఓవర్ ద కౌంటర్ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం బదులు ఒకసారి వచ్చి యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఒక బేసిక్ యూరిన్ టెస్ట్, అల్ట్రాసౌండ్ చేస్తారు. ఒక్కసారి దాంతో మనకు ఒకసారి అల్ట్రాసౌండ్లో మనకు ఐడెంటిఫై అయిపోయింది ఇది చిన్న స్టోన్ ఉంది అంటే దానికి ఫర్దర్ మెడికేషన్స్ ఉన్నాయి, ఆ మెడికేషన్స్ ఇస్తారు. లేదు స్టోన్ నేను ముందే అన్నట్టు పెద్దగా ఉంది, ఇంకా దానివల్ల వాపు ఉంది అలాంటివి ఉంటే దానికి ఏం సర్జికల్ ఆప్షన్ చెప్పాలో కూడా వాళ్ళు యూరాలజిస్ట్ వాళ్ళు చెప్తారు. అంటే ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి మ్యామ్ సర్జికల్ ఆప్షన్స్? చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. అంటే ఒక 15-20 ఏళ్ల క్రితం అయితే ఒకటే ఆప్షన్ ఉండేది, PCNL అని చేసేవారు. అంటే ఏంటంటే నడుము నుంచి కన్నం పెట్టి స్టోన్ని బ్లాస్ట్ చేసి తీసేవారు అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే RIRS అని టెక్నాలజీ వచ్చేసిందండి. అంటే దీంట్లో ఏంటి కుట్టు కోత అలాంటివి ఏమి ఉండదు, బ్లీడింగ్ ఏం లేదు. మన మూత్రనాళం నుంచే కెమెరాని పంపించి ఎక్కడ కిడ్నీలో ఏ మూలాల్లోకి వెళ్ళి చూసి లేజర్ ద్వారా ఆ స్టోన్ని మొత్తం పౌడర్ చేసి సక్షన్ ద్వారా తీసేస్తారు అన్నమాట. సో అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి రికవరీ, నెక్స్ట్ డేనే మీరు పనికి వెళ్ళిపోవచ్చు, పెయిన్ ఏమి ఉండదు, బ్లీడింగ్ ఏం లేదు, కట్ ఏం లేదు, హోల్ ఏం లేదు. సో ఫాస్టర్ రికవరీ అండ్ బెటర్ రిజల్ట్స్. అంటే డాక్టర్ చెప్పండి, ప్రతి మహిళ ఖచ్చితంగా చేయించుకోవాల్సిన టెస్ట్లు ఏంటి డాక్టర్?
డెఫినెట్గా నేనేం చెప్తాను అంటే మనం బాగా డెఫినెట్గా నీళ్లు తాగుతున్నాము, మనం బాగా హైడ్రేటెడ్గా ఉన్నాం అంటే జనరలీ అందరూ ఇప్పుడు మాస్టర్ చెకప్ అంటూ ఒకటి చేయించుకుంటున్నారు. సో అప్పుడు చేయించుకున్నప్పుడు ఒక బేసిక్ యూరిన్ టెస్ట్, ఒక అల్ట్రాసౌండ్ అయితే చేయించుకోండి. జనరలీ మనకు ఫ్యూచర్లో ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ ప్రాబ్లమ్స్ కానీ, ఇన్కాంటినెన్స్ ప్రాబ్లం కానీ మనకు అది రాకుండా ఉండాలి అంటే కీగిల్స్ ఎక్సర్సైజ్ లాంటివి చేయొచ్చు. అంటే పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అంటారు. అవి చేస్తూ ఉంటే కూడా ఈ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో రాకుండా ఉంటాయి. అంటే మూత్ర సంబంధ వ్యాధులు వచ్చినప్పుడు అంటే ఎంత టైంలో డాక్టర్ని సంప్రదించాలి, ఇది ఎంత రిస్క్ మ్యామ్? యూరిన్ ఇన్ఫెక్షన్ లాంటిది వస్తే తప్పకుండా వచ్చి డాక్టర్ని కలవాల్సి వస్తుందండి. మనము ఏదో అప్పటికప్పుడు వాళ్ళు మనకి ఫార్మసిస్ట్ దగ్గరికి వెళ్ళామని ఏదో సిరప్ ఇచ్చేసారు తాగేసాము అంటే ఏమైపోద్దంటే ఆ సిరప్ వల్ల టెంపరీగా మీకు రిలీఫ్ వస్తుంది కానీ లోపల ఉన్న ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా తగ్గదు. సో అది అలాగే వదిలేస్తే పైలోనెఫ్రైటిస్ ఇన్ఫెక్షన్ కిడ్నీ వరకు పాకచ్చు, దానివల్ల సెప్సిస్ రావచ్చు, ఊరుకునే రాళ్ళు రావచ్చు, నేను అన్నట్టు కిడ్నీస్ డ్యామేజ్ అవ్వచ్చు, ఫ్యూచర్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అన్నమాట. సో యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ నడుములో పెయిన్ ఉంటే మాత్రం తప్పకుండా వచ్చి యూరాలజిస్ట్ని కలవాల్సి ఉంటుంది. డాక్టర్ చెప్పండి ఫైనల్గా, అంటే మహిళలు తన ఆరోగ్యం మీద అశ్రద్ధ వహిస్తూ ఉంటారు, అంటే జాగ్రత్త వహించడానికి ఏమైనా టిప్స్ చెప్పండి. సో జనరలీ అవును అందరు ఉమెన్ అండి, హోమ్ మేకర్స్ అయినా వర్కింగ్ క్లాస్ అయినా ఎవరైనా వాళ్ళ హెల్త్ కంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ హెల్త్ని ఎక్కువ ప్రయారిటైజ్ చేస్తారు, పిల్లలు కానీ హస్బెండ్ కానీ వాళ్ళ ఇన్లాస్ కానీ. సో నేనేం చెప్తా అంటే మీ హెల్త్ని కూడా తప్పకుండా చూసుకోండి, ఎందుకంటే మీరు హెల్తీగా ఉంటేనే ఇంట్లో అందరూ హెల్తీగా హ్యాపీగా ఉంటారు. సో ఒకటి, ఎంత పనిలో ఉన్నా వాటర్ తాగడం మాత్రం మర్చిపోకండి. పనిలో ఉన్నాను, పూజలో ఉన్నాను, లేకపోతే బయట వర్క్లో ఉన్నానని యూరిన్ ఎక్కువసేపు ఆపుకోవడం లాంటివి అస్సలు చేయొద్దు. మీకు ఎప్పుడైనా టైం దొరికితే ఈ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ లాంటివి అట్లీస్ట్ మీకు రోజులో ఒక 5-10 నిమిషాలు టైం దొరుకుతుంది అంటే ఈ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ చేస్తే ఫ్యూచర్లో ఏం ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. మనం హెల్తీగా ఉండి మనం మంచిగా పడుకొని మన హెల్త్ని మనం హ్యాపీగా చూసుకుంటే మన ఇంటి చుట్టూ కూడా అందరూ హ్యాపీగా ఉంటారు. Thank you so much, Dr. Samyukta. Thank you so much for joining and giving your valuable suggestions and inputs. Thank you.